శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. గత కొన్ని రోజుల క్రితం మనం ఈ సౌమ్య శెట్టి అని ఈ సినిమాల్లోని అలాగే యూట్యూబ్లోని యాక్ట్ చేసే ఈ సౌమ్య శెట్టి ఈ యాక్ట్రెస్ దొంగతనం విషయంలో సంచలనం రేపింది. మన ఆర్టీవీ అనేక కథనాలు అయితే ప్రచురించాం. అయితే దానికి సంబంధించి తన స్నేహితురాలు దివ్య ఇంట్లోకి వచ్చి 2-3-4 సార్లు వచ్చి ఆ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మి ఆ డబ్బులతో గోవా వెళ్ళి తను వీడియో షూట్స్ యూట్యూబ్ షూట్స్ అవి చేసుకొని జల్సా చేసిన నేపథ్యంలో వీళ్ళు ఈ స్నేహితురాలు దివ్య ఎవరైతే ఉన్నారో దివ్య ఫాదరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిటైర్ అయిపోయిన ప్రసాద్ గారు ఇంటికైతే ఉన్నాం. వాళ్ళ స్నేహితురాలు దివ్య అయితే ఎవరైతే ఉన్నారో ఆ దివ్య ఇంటి దగ్గర అయితే ఉన్నాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ D102 అనే ఈ అపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అయితే వాళ్ళ ఇంటికైతే మనం వచ్చాం. ఈ సౌమ్య శెట్టి ఎవరైతే ఉన్నారో సౌమ్య శెట్టి ఎవరైతే ఇంట్లో ఈ దొంగతనం జరిగిందో ఆ ఇంట్లో అయితే ఉన్నాం. మనం అనేక విధాలుగా అనేక కథనాలు అయితే మనం పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఆర్టీవీలో. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ సౌమ్య శెట్టి ఎవరైతే ఉన్నారో సౌమ్య శెట్టి ఈ అరెస్ట్ చేశారో పోలీసులు అరెస్ట్ చేసి ఒక లేడీ వల్ల ఇమీడియట్గా అదే రోజు తనకు బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే తను హైదరాబాద్ వెళ్ళి తన అనుకూలమైన కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆ ఛానల్స్లో అయితే నాకు ఇది ఏం తెలియదు, నన్ను అనవసరంగా బయటికి లాగారని చెప్పి ఎవరైతే ఈ ప్రసాద్ ఈ దివ్య ఉన్నారో తండ్రి కూతుళ్ళు వీళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేస్తుంది. అయితే ఈ ప్రసాద్ గారు అయితే దీని మీద పోలీసును ఆశ్రయించడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఆ స్నేహితురాలు దివ్య ఎవరైతే ఇంట్లో అయితే దొంగతనం చేస్తుంది సౌమ్య శెట్టి ఆ ఇంట్లో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు. మనం ఒకసారి ఆల్రెడీ ఇదంతా మనం చూపించడం జరిగింది. మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ బెడ్రూమ్ అయితే ఉందో ఈ బెడ్రూమ్లో అయితే ఈ సౌమ్య శెట్టి ఈ దివ్య ఆ స్నేహితురాలు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఇదే బెడ్రూమ్లోకి వచ్చి ఈ డోర్ ఇది ఏదైతే ఉందో ఈ డోర్ని తలుపేసుకొని వాష్రూమ్కి అని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు ఈ వాష్రూమ్ అయితే ఏదైతే ఉందో ఈ వాష్రూమ్ నాకు యూజ్ చేసుకుంటానని చెప్పి వాష్రూమ్కి అయితే వస్తానని చెప్పి వచ్చి ప్రధానంగా ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ తలుపేసుకొని ఈ బెడ్రూమ్లో సంబంధించి ఈ బీరువా అయితే ఓపెన్ చేసి ఈ బీరువాలో మొత్తం అంతా సెర్చ్ చేసి అంటే 4 దపాలుగా వచ్చి సెర్చ్ చేసి మనం చూడొచ్చు. ఈ డ్రాయర్స్ అయితే ఏమున్నాయో ఈ డ్రాయర్స్ ఇందులో గోల్డ్ ఉండేది. ఇందులో ఈ డ్రాయర్ సంబంధించి కీ అయితే ఇందులో ఉండేది. ఈ కీ అయితే ఇందులో ఉండేది. ఇందులోంచి కీ తీసి ఈ డ్రాయర్లో ఏదైతే ఉంది ఈ డ్రాయర్లో గోల్డ్ అంతా మొత్తం 4 దపాలుగా వచ్చి మొత్తం అంతా లూటీ చేయడం అయితే జరిగింది. అయితే దాని మీద వీళ్ళంతా పోలీసుల్లో కేసు అది పెట్టిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఈ అమ్మాయి సౌమ్య శెట్టి అయితే దొంగతనం పాల్పడిందని చెప్పి అయితే వాళ్ళంతా ఒక నిర్ధారణకు వచ్చి ఆ అమ్మాయిని అదే అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్ తన అనుకూలమైన ఛానల్స్లోకి వెళ్ళి నన్ను అనవసరంగా రోడ్డుకి ఇచ్చారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ దొంగతనం అది సంబంధం లేదని చెప్పి పోలీసుల దగ్గర దొంగతనం చేసిన ఒప్పుకున్నా సరే ఫాల్స్ ఎలిగేషన్ అయితే చేయడంతో ఎవరైతే ఈ దొంగతనం ఎవరైతే ఇంట్లో చేశారో ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అంటే దివ్య సౌమ్య శెట్టి స్నేహితురాలు దివ్య తండ్రి మనతో పాటు ఉన్నారు. అసలు ఈయన సైబర్ క్రైమ్ అది మళ్ళీ ఈ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ప్రసాద్ గారు అయితే సైబర్ క్రైమ్ కానీ పోలీసులను కానీ డీసీపీ కానీ అది ఆశ్రయించారు. అసలు ఎందుకు మళ్ళీ పోలీసులను ఆశ్రయించారని చెప్పి ప్రసాద్ గారు మాటలోనే మనం తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. మళ్ళీ ఏం జరిగింది ఎపిసోడ్ ఎందుకు అమ్మాయి ఎందుకు ఫాల్స్ ఎలిగేషన్ అది చేస్తుందంటారు? తను బెయిల్ మీద సౌమ్య శెట్టి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అన్నెసరీ యాలిగేషన్స్ అన్నీ కూడా చేస్తుంది. మా పాప క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. తెలుగు రాజ్యం అండ్ మనమ్మ అనే 2 టీవీ ఛానల్ ద్వారా 2 వీడియోలు పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే మేము సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ DCP 1కి ఆయనకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్ననే జాయింట్ సిపి గారిని కూడా కలిసి ఇలాగ చేయడం వల్ల మేము ఇబ్బందులకు గురవుతున్నాం, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ దొంగతనం చేసిందే కాకుండా లేనిపోయిన ఆరోపణలు చేస్తూ తను మానసికంగా క్షోభను మేము అనుభవిస్తున్నాం, కనుక మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే జాయింట్ సిపి గారు తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది.
నెక్స్ట్ అందులో వీడియోల్లో నాకు పైల్స్ ఆపరేషన్ అయిందని, పైల్స్ ఆపరేషన్ అయ్యి నేను ఇక్కడ మంచం మీద పడుకున్నానని చెప్పడం జరిగింది. కానీ నాకు ఏ విధమైన ఇంతవరకు నా లైఫ్లో పైల్స్ ఆపరేషన్ అనేది జరగలేదు. తను ఏమైనా అది ప్రూవ్ చేయగలిగితే మేము దేనికైనా సిద్ధం. అంటే పైల్స్ ఆపరేషన్ అయ్యింది, ఆయన అదే రూమ్లో పడుకున్నారు, నేను ఎలాగా ఇవన్నీ చోరీ చేస్తాను అనే నేపథ్యంలో తను కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పిందంటారు. వీడియోలో చెప్పడం జరిగింది. కనుక నాకేమైనా పైల్స్ ఆపరేషన్ అయినట్లు ఆ అమ్మాయిదే ఆధారాలు ఉన్నా, లేదా మెడికల్ టెస్ట్లకు కూడా నేను రెడీగా ఉన్నాను. నాకు మెడికల్ టెస్ట్లు చేసి నా లైఫ్లో ఎంతవరకు ఎప్పుడైనా పైల్స్ ఆపరేషన్ అయిందా లేదా, ఒకవేళ అయ్యుంటే తను చెప్పింది నిజమని మనం నమ్మొచ్చు. లేని అలిగేషన్స్. అలాగే తను ప్రతిసారి కూడా మా పాప వెళ్ళి క్రింద నుంచి తీసుకొచ్చిందని, ఆ రోజు సుమారు ఒక 20 మిస్డ్ కాల్స్ చేసినా మా పాప లిఫ్ట్ చేయలేదు. అది దానికి సంబంధించిన వీడియో సీసీ ఫుటేజ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మదరు తను ఇద్దరే రావడం, కింద నుంచి రావడం, తర్వాత మీదకి రావడం, తర్వాత వాళ్ళు సెక్యూరిటీకి కూడా చెప్పకుండా వచ్చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళు మొత్తం అంతా అపార్ట్మెంట్ అంతా సెట్ చేసి ఎక్కడ ఉన్నారని చెప్పి, మీరు మాకు చెప్పకుండా లోపలికి ఎందుకు వచ్చారని చెప్పి కార్ రాంగ్ పార్కింగ్ చేశారని చెప్పి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. లేనిపోని అలిగేషన్స్ చేస్తూ తను పబ్బం గడుపుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మౌనిక అనే యాంకర్ ఎవరైతే తెలుగు రాజ్యం ఛానల్లో యాంకర్గా ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫోటోలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిపి ఒక స్టోరీ క్రియేట్ చేసి, అలాగే మురళి అనే ఒక అబ్బాయి, వీళ్ళందరూ కలిపి ఒక స్టోరీని, ఎందుకంటే తను సినిమాల్లో నటిస్తున్న నేపథ్యం ఉన్న పరిస్థితిలో ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక దొంగతనం చేసింది కాకుండా ఆ దొంగతనం జరిగిన ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని మానసికంగా వాళ్ళని కృంగదీసి రేపు తనకు అనుకూలంగా అవకాశాలన్నీ మార్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా తెలుస్తుంది. కనుక ఇది ఇమీడియట్లీగా జాయింట్ సిపి గారిని కూడా అదే కోరడం జరిగింది. సార్ ఇలాగ పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దీనివల్ల, అలాగే మా మిస్సెస్కి ఓపెన్ హార్ట్ సర్జరీ అవడం వల్ల తను కూడా హార్ట్ బీట్ తగ్గి తను కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కనుక మీరు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని, ఎందుకంటే ఒక పెద్ద చోరీని చేసింది కాకుండా ఈ చోరీని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తూ మీడియాకి వెళ్ళి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి యాక్చువల్గా నాకు తెలిసి మీడియాకి వెళ్ళకూడదు, బెయిల్లో ఉన్న వ్యక్తి, కానీ మీడియాలోకి వెళ్తూ తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అలాగే తను చేసిన దానిలో చాలా తప్పుడు ఆరోపణలు ఉన్నాయి. అది 1 by 1 మీకు అన్నీ కూడా ఆ క్లిప్పింగు, దానికి సమాధానం కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఇవన్నీ కూడా కనుక నేను జాయింట్ సిపి గారిని అలాగే డీసీపీ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఇటువంటివన్నీ కూడా ఆఫ్ చేయమని. ఎందుకంటే వాళ్ళ మదరు 2 సార్లు వచ్చారు తనతో పాటు, వాళ్ళ హస్బెండ్ 2 times వచ్చారు. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మాకు తెలియదు. హస్బెండ్ మీద, మదర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదో తెలియదు. అంతేకాకుండా తను ఏం చెప్తుంది, మా పాపే బంగారం ఇచ్చిందని చెప్తుంది. ఒక మనిషి ఎప్పుడో 2016లో ఒక 2 రోజుల పరిచయం ఉన్న వ్యక్తికి ఇంత బంగారాన్ని తీసుకొచ్చి, అమ్మ నీ దగ్గర ఉంచి ఈ బంగారం అంతా ఉంచని, ఎందుకంటే మనం ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది ఒక ఇంత గోల్డ్ తీసి ఈ గోల్డ్ అంతా కూడా నీ దగ్గర ఉంచని చెప్పేసి ఇవ్వడం అది అవాస్తవం. అది ఎవరు కూడా చేయరు అలాగా. నెక్స్ట్ తనకి ఏమైనా ఇబ్బంది, తను ఏవో ఫొటోస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటాం, నువ్వు చూపించి మీడియాలో పెట్టి అవన్నీ కూడా మేము ఒప్పుకుంటాం. అంతేకాకుండా ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఇది ఒక రాంగ్ మెసేజ్ నువ్వు పంపిస్తున్నావు మొత్తం మీడియా ద్వారా. సో అందుకనే మేము వాళ్ళ మీద ఇప్పుడు యాంకర్స్ మీద కూడా డెఫమేషన్ కేసు కూడా ఫైల్ చేయబోతున్నాం. దాని మీద యాక్షన్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని ఆమెకు సహకరించి, ఎందుకంటే ఏవైనా సాక్ష్యాధారాలు లేకుండానే ఇలాగ మా పాప మీద అన్నెసరీ అలిగేషన్స్ చేయడం వల్ల అది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అమ్మాయికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు అంటే, లేదు మేము బంగారం మేమే ఇచ్చామనేసి నువ్వు అంటుంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కి నేను రెడీ, నువ్వు సిద్ధమా
ప్రసాద్ గారు నాకు ఇక్కడ ఒక్క చిన్న సందేహం. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ తప్పు చేశాను, నేను చోరీ చేశానని చెప్పి పోలీస్ ఇంట్రాగేషన్లో అయితే ఒప్పుకుంది. కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఛానల్స్ ద్వారా వచ్చి నేను చేయలేదని చెప్పి అది ఎంతవరకు వాస్తవం అసలు? అంటే పోలీసులు చెప్పింది అబద్ధమా? ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం కాదు, తను ఒప్పుకుంటుంది. నేనే బంగారం గోపాలపట్నంలో అమ్మాను, కురుపాం మార్కెట్లో అమ్మాను, లలిత జ్యువెలర్స్కి కూడా వెళ్ళి బంగారం మార్చాను. కానీ వాళ్ళ అమ్మాయి బంగారం అమ్మంది, వెళ్ళి మార్చమంది. అంటే లలిత జ్యువెలర్స్కి వెళ్ళి ఒక గంట సేపు అమ్మాయికి సరిపడిన సైజులన్నీ సెలెక్ట్ చేసుకొని గాజులు అవన్నీ ఒకవేళ బంగారం మార్చమంటే నువ్వు లలిత జ్యువెలర్స్కి వెళ్ళి బంగారం మార్చాలి. ఒకవేళ లేదు తను ఈ బంగారం కానీ ఇచ్చుంటే పోలీసులకి నువ్వు దొరికిన వెంటనే సార్ ఇగో నాకు మొత్తం బంగారం ఆ పాప ఇచ్చిందని చెప్పి ఆ బంగారాన్ని అంతా నువ్వు అప్పచెప్పి ఉండాలి. అంటే అమ్మాయి తప్పు చేసి మీ దివ్య మీద తప్పు నెట్టడం చేస్తుంది. అంటే రాంగ్ అలిగేషన్ చేసి తను ఈ కేసు నుంచి బయటపడడం కోసం, అలాగే ఈ మా తాలూకు అంటే మేము కేవలం కంప్లైంట్ ఇచ్చామని తను కూడా అంటుంది, నా మీద కంప్లైంట్ ఇచ్చారని. నేనైతే కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో మా ఇంట్లో బంగారం పోయిందని ఇచ్చానే తప్ప సౌమ్య శెట్టి అనే వ్యక్తి వచ్చి మా ఇంట్లో దొంగతనం చేసిందని నేను ఇవ్వలేదు. తర్వాత పోలీసు విచారణలో అది దొరికింది. వాళ్ళు పట్టుకొని ఈ అమ్మాయి బంగారంతో దొరకడం అవన్నీ కూడా పోలీసు విచారణలో దొరికింది తప్ప నేనైతే ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఇచ్చిందని ఇవ్వలేదు. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎవరు చేశారని. బంగారం పోయిన వెంటనే మేము స్టేషన్కి వెళ్ళడం ఇదంతా చెక్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చాం తప్ప ఇలా మేము ఎవరు పలానా వ్యక్తి అని ఇవ్వలేదు. పోలీసులు తర్వాత ఎంక్వైరీలు చేసి మొత్తం అంతా ఈ విచారణలో తను దొంగని బయటపడడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి తన తాలూకా ఎప్పుడైతే ఈ పేపర్లో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన స్నేహితులు అయిన వ్యక్తుల యొక్క ఛానల్స్ మురళి అండ్ మౌనిక అనే ఒక ఇద్దరు తెలుగు రాజ్యం అనే ఒక ఛానల్ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడుతూ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా సైబర్ క్రైమ్కి, అలాగే సిపి గారికి, డీసీపీ గారికి, జాయింట్ సిపి గారికి అందరికి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. తగు చర్య నిమిత్తం. ఎందుకంటే తొందరగా తేల్చకపోతే ఇప్పటికే ఈ రాంగ్ మెసేజ్ చాలామందికి చేరువైంది కనుక ముందుగానే అది ఆపి, ముందు మేము ఏంటంటే నిన్న జాయింట్ సిపి గారిని కూడా అదే అడిగాం, ముందుగా వీడియోలన్నీ కూడా అవి తీయించండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నిజంగా మా పాపది ఏమైనా తప్పు ఉంటే యాక్షన్ తీసుకోండి, లేదు మా పాపకి తప్పు లేదు అన్నప్పుడు ఆమె మీద మాకు మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కనుక మీరు ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కనుక దీని మీద పోలీసు వారు సత్వరమే స్పందించి తగు చర్య తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ సెకండ్ టైం మీరు పోలీసుల్ని ప్రధానంగా ఎందుకు ఆశ్రయించారు? మీకు ఎలాంటి న్యాయం కావాలి అసలు? అప్పుడు సెకండ్ టైం అంటే ఎప్పుడైతే తను హైదరాబాద్ వెళ్ళి ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తుందో ఆ వీడియోల మీద తను, మా పాప, మా మిసెస్ ఇద్దరు కూడా డిప్రెషన్కి గురవుతున్నారు. బంగారం పోయింది కాకుండా బాధితులుగా మేము బంగారం ఇంక రికవరీ అవ్వనందుకు మేము బాధపడుతూ ఒకవైపు బాధపడుతుంటే, రెండో వైపు ఇటువంటి ఫేక్ అలిగేషన్స్ చేయడం వల్ల మేము వీళ్ళందరినీ కలిసి మాకు న్యాయం చేయమని మేము కలవడం జరిగింది. ఇది ప్రధానంగా ప్రసాద్ గారు చెప్తున్న మాటలు. మా ఇంట్లో దొంగతనం చేసి మొత్తం గోల్డ్ అంతా చోరీ చేసిన నేపథ్యంలో ఈ సౌమ్య శెట్టి ఈ పోలీసులు వద్ద అంగీకరించింది. పోలీసులు తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఒక లేడీ వల్ల ఏ రోజైతే అరెస్ట్ చేశారో ఆ రోజే తనకు బెయిల్ రావడంతో తను మళ్ళీ బయటన విచ్చలవిడిగా తిరిగే నేపథ్యం అయితే ఉంది. పోనీ తిరిగింది, కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఈ ఉదాంతం మీద మళ్ళీ వేరే తనకు అనుకూలంగా ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించి కొన్ని ఛానల్స్లో అయితే తను ఇంటర్వ్యూలు అయితే ఇస్తుంది. ఏమంటే ప్రధానంగా నాకు సంబంధం లేదు, ఈ ప్రసాద్ గారు వాళ్ళ డాక్టర్ ఎవరైతే దివ్య ఉన్నదో తన స్నేహితురాలు తనే అమ్మమంది, నాకు ఇటువంటి గోల్డ్కి సంబంధించి నాకు ఇందులో ఏం ప్రమేయం లేదని చెప్పి తను కప్పిపుచ్చుకునే మాటలైతే చెప్తుంది. ఇవన్నీ చూసి ఎవరైతే దివ్య అయితే ఉన్నారో వాళ్ళ మదరు వీళ్ళంతా ఒక డిప్రెషన్లో లోన్ అవుతున్నారని చెప్పి మనకు ప్రసాద్ గారు అయితే తెలియజేస్తున్నారు. దానివల్లే నేను మళ్ళీ పోలీసులను ఆశ్రయించి దీని మీద నేను కేసు పెట్టడం అయితే జరిగింది. అతి తొందరలోనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రసాద్ గారు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ సెకండ్ ఎపిసోడ్ సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.